యూనివర్సిటీ ఏదైనా కాన్వకేషన్ అంటే విద్యార్థుల హంగామా అంతా ఇంత కాదు. కలర్ఫుల్ డ్రెస్లు, కేరింతలు, ఆటపాటలతో క్యాంపస్ అంతా మారుమోగిపోతుంది. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పాలని చూస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. విద్యార్థులు పంచెకట్టు, కుర్తా పైజామా, చీరలు, సల్వార్ కమీజుల్లో రావాల్సిందేనంటూ రూల్ పెట్టింది. కాన్వకేషన్ లో పాల్గొనే విద్యార్థులకు డ్రెస్ కోడ్ అమల్లోకి తెచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అబ్బాయిలంతా కుర్తా పైజమా లేదా పంచెకట్టులో, అమ్మాయిలంతా చీరే, సల్వార్ కమీజ్లో, పెళ్లైన విద్యార్థులుంటే హ్యాండ్లూమ్ కాటన్ లేదా సిల్క్ దుస్తులు ధరించాలని సూచించింది. వచ్చే నెల 1న మాదాపూర్ శిల్పకళా వేదికలో 17వ స్నాతకోత్సవం జరగనుంది. దీనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి వస్త్రధారణతో రావాలో వివరిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా ఇతర దేశాలకు చెందినవారు ఉంటారని, ఈ డ్రెస్ కోడ్ విధానం వారికి ఇబ్బందిగా మారుతుందన్నది వారి వాదన. ఒక సెంట్రల్ యూనివర్సిటీ అంటే రకరకాల రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు అక్కడ ఉంటారు. క్రిస్టియన్ ఉంటారు, ముస్లిం ఉంటారు, హిందువులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు ఒక కాన్వకేషన్కి వెళ్తారంటే వాళ్ళకి ఇష్టమైనట్లుగా దుస్తులను వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు అధికారులు ఏమాత్రం పరిశీలించకుండా దీనిపై వర్సిటీ వాదన మరోలా ఉంది. గ్రాంట్స్ కమిషన్ సూచన మేరకే ఇలాంటి నిబంధన పెట్టామంటున్నారు వైస్ ఛాన్సలర్. అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు అనేవి రకరకాల కారణాల వల్ల వాళ్ళు రకరకాల పారామీటర్స్ తీసుకొని ఇస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఏదో ఒక రోజు వాళ్ళు ఏ పారామీటర్స్ తీసుకున్నా కానీ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విశ్వవిద్యాలయాల పక్కన మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు కూడా తీసుకొచ్చే కార్యక్రమం నా ముఖ్యమైన అది మెయిన్ అదే. మొత్తం మీద కాన్వకేషన్ సందర్భంగా కట్టు బొట్టు మీద యూనివర్సిటీ నిబంధన కొత్తగా ఉన్నా విద్యార్థులు ఎంతవరకు దానికి సహకరిస్తారో చూడాలి.